కడపలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఫ్లై యాష్ వివాదం ముదురుతోంది. ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డి వర్గీయులు తమ వాహనాలను అడ్డుకున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి అడ్డుకుంటే ఊరుకోబోనని ఎస్పీకి జేసీ లేఖ రాశారు. రేపు తాము ఆర్టీపీపీకి వాహనాలను పంపుతున్నామని చెప్పారు. ఈసారి వాళ్ళు ఆపితే తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని జేసీ కాస్త ఘాటుగా తన లేఖలో వివరించారు. ఇప్పటికే చాలా సార్లు అడ్డుకున్నారన్న ప్రభాకర్ రెడ్డి ప్రతిసారి తాము సంయమనం పాటించామని అన్నారు. వాళ్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. గతంలో తాము కూడా సిమెంట్, ఇసుక వాహనాలను అడ్డుకున్నామని చెప్పారు. కానీ అధికారుల కోరిక మేరకు మొదట నడవటానికి అనుమతించామని అన్నారు. తమ వాహనాలను అడ్డుకోవద్దని ఎన్నిసార్లు కోరినా పరిస్థితి మారటం లేదని ఆరోపించారు. రేపు అడ్డుకుంటే వేధింపులు భరించే ఓపిక లేదని చెప్పారు జేసీ. దీంతో కడపలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కడపలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఫ్లై యాష్ వివాదం ముదురుతుంది. ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డి వర్గీయులు తమ వాహనాలను అడ్డుకుంటున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈసారి అడ్డుకుంటే ఊరుకోబోమని ఎస్పీకి జేసీ లేఖ రాశారు. రేపు తాము ఆర్టీపీపీకి వాహనాలను పంపుతున్నామని చెప్పారు. ఈసారి వాళ్లు ఆపితే తేల్చుకోవటానికి సిద్ధంగా ఉన్నామని జేసీ కాస్త ఘాటుగా తన లేఖలో వివరించారు. ఇప్పటికే చాలా సార్లు అడ్డుకున్నారన్న ప్రభాకర్ రెడ్డి ప్రతిసారి తాము సంయమనం పాటించామని అన్నారు. వాళ్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. గతంలో తాము కూడా సిమెంట్, ఇసుక వాహనాలను అడ్డుకున్నామని చెప్పారు. కానీ అధికారుల కోరిక మేరకు నడవటానికి అనుమతించామని అన్నారు. తమ వాహనాలను అడ్డుకోవద్దని ఎన్నిసార్లు కోరినా పరిస్థితి మారటం లేదని ఆరోపించారు. అయితే రేపు అడ్డుకుంటే వేధింపులు భరించే ఓపిక లేదని చెప్పారు జేసీ. దీంతో కడపలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.